ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ఆజ్ఞ దీపం, ఉపదేశం వెలుగు. వెలుగు. హల్లెలూయా. అర్థం, ఒక క్యాండిల్ చేతిలో ఉందనుకోండి, అది ఆజ్ఞ. వెలిగించకుండా వెలుగు రాదు కదా. అలాగే ఉపదేశము పొందకుండా వెలుగు కూడా రాదు. ఉపదేశం ఉండి కన్నులు మూసుకొని ఒకడు నడుస్తున్నాడు అనుకోండి, ఏం ప్రయోజనం? క్యాండిల్ పట్టుకొని కూడా కన్నులు మూసుకొని వాడికి చీకటే కదా. అదేవిధంగా వాక్యము విని దాని ప్రకారం నడవని ఒక జీవితం చీకట్లో ఉండు జీవితమే. వెలుగును వస్త్రముగా ధరించడం ఒక అనుభవం. ఈ వెలుగు వస్త్రం ఎవరి కండ్లకు కనిపిస్తాయంటే, నేకెడ్గా చూస్తున్న మన కంటికి ఇప్పుడు ప్రస్తుతం మన కంటికి ఏమీ కనపడదండి. ఎగ్జాంపుల్ చూడండి, మన చుట్టూ మనల్ని కాపాడుతున్న దేవదూతలు ఉంటారే, కనిపిస్తారా? అంటే ఈ కంటితో అవి కనబడట్లేదని అర్థమే కదా. ఆయన పరిచారకులని అగ్ని జ్వాలలుగాను వాయువులుగాను చేసుకున్న దేవుడు కదా. ఎన్ని దూతలు మన చుట్టూ తిరుగుతున్నాయో తెలుసా? కానీ మన కండ్లకు అవి దేవుడు చూపిస్తే తప్ప కనపడవు. కనపడనంత మాత్రాన అవి లేవు అంటే ఎలా? సూక్ష్మంగా ఉన్నవి కూడా మనకు కనబడట్లేదే. కరోనా వచ్చింది అనేవాళ్ళు, కరోనా కంటికి కనిపించిందా? లేదు. కరెంట్ ఉంది అంటాం, కంటికి కనిపిస్తుందా? బట్ ఆ పవర్ మనం ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్గా అలాగే మన కంటికి కనపడనివి చాలా ఉన్నాయి. అదేవిధంగా మనలో ఉన్న వెలుగు కూడా మనకు కనిపించకపోవచ్చు, కానీ మనం ధరించుకున్న వెలుగు వస్త్రం కూడా మనకు కనిపించకపోవచ్చు, కానీ అది చూస్తూ ఉన్న, అది చూడగలిగిన వారు ఉన్నారు. ఎవరు చూడగలరు? అటు దేవుని సంబంధులు చూడగలరు, అపవాది సంబంధులు కూడా చూడగలరు. ఇది ఎలా సాధ్యం అంటారా? ఆయన కంటికి మరుగైనదైతే ఏది లేదు. ఆయన కంటికి చీకటి కనిపిస్తుంది, వెలుగు కనిపిస్తుంది. ఇంత క్లారిటీ మనకుంటే చాలు. చూడండి, పూర్వము మీరే చీకటి అయి ఉన్నారు అని చెప్తున్నప్పుడు మరి వెలుగు నింపబడితే అది కనబడదా? కనిపిస్తుంది. వెలుగు సంబంధులుగా బ్రతకమని చెప్పుతున్న దేవుడు వెలుగులో ఎలా నడవాలో నేర్పిస్తున్నారు. అందుకే వాక్యం, అందుకే ఉపదేశం. ఉపదేశంలో నడిస్తే ఆ వెలుగును ధరించుట సాధ్యం. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. అట్టి వెలుగు వస్త్రం మనకు కావాలని గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి.
స్తోత్రము తండ్రి. మహోన్నతుడా, మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అన్నయ్య, వెలుగుకు చీకటికి తండ్రి నాయన వ్యత్యాసము తెలిపిన వాడవు నీవేనా తండ్రి. వెలుగు కమ్మనగా వెలుగు వచ్చింది ప్రభు, చీకటి పోయింది తండ్రి నాయన యేసయ్య. అవును తండ్రి నాయన ప్రభు, ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉంటుండగా తండ్రి యేసయ్య ప్రభు. అయ్యా తండ్రి నాయన కేవలం వెలుగులో ఉంటే నాయన ప్రభు యేసయ్య ఆజ్ఞలు ఎరిగి ఉండము తండ్రి. కానీ ప్రభు అయ్యా వాక్యము విని తండ్రి నాయన ఆ యొక్క ఉపదేశంలో నడవకపోతే ఆ జీవితము చీకటిలోని అని పలుకుచున్నారు తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు అయ్యా. అవును తండ్రి, వెలుగును చీకటిని రెండింటిని చూడగలిగిన దేవుడు తండ్రి నాయన, రెండింటిని వేరుపరచగల దేవుడు తండ్రి నాయన. కనుక మేము చీకటిగా ఉన్నామని నేడు వెలుగులోనికి రమ్మని ప్రభ మీరు పలుకుచుండగా తండ్రి, అట్టి ప్రభు యేసయ్య తండ్రి నాయన గొప్ప వెలుగులోనికి మమ్మల్ని అందరినీ పిలుస్తున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి యేసయ్య ప్రభు, ఎక్కువ జామున తండ్రి నాయన అయ్యా వెలుగు వస్త్రము ధరించుకొని మీ సన్నిధిలోనికి వచ్చుటకు మీ కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి, అట్టి వెలుగు మేమైతే చూడలేము గాని తండ్రి నాయన ప్రభు అద్వితీయ దేవుడు తండ్రి నాయన, మాలోని చీకటిని మాలోని వెలుగుని రెండింటినీ చూడగల దేవుడు తండ్రి నాయన. మీ కనులకు మేము ఎప్పుడు వెలుగుగా కనిపించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. చీకటి వెళ్లిపోయిన వారముగా తండ్రి అయ్యా వెలుగుతో నింపబడిన వారముగా తండ్రి నాయన యేసయ్య అయ్యా ప్రభా తండ్రి అటు రీతిగా ముందులాగా దీవించమని అయ్యా ప్రభా ప్రతి ఒక్కరము తండ్రి నాయన అనుదినము తండ్రి నాయన వెలుగు వస్త్రము ధరించుకొని అలంకరించుకొని తండ్రి నీ సన్నిధిలో కనబడుటకు తండ్రి నాయన మీరే కృప చూపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వెళ్దాం రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుదాం. ఎఫెసీ 5, 10, 11. ఎఫెసీ పత్రిక 5, 10, 11. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలు. గమనించండి, ఇక్కడ క్రియలు లేవా? ఉన్నాయి. కానీ అవి అంధకార సంబంధమైన క్రియలు. అర్థం, పూర్వము చీకటి అయి ఉన్నామే, ఆ చీకటిని కంటిన్యూ చేస్తున్న క్రియలు. వెలుగులో ఉన్నామనుకుంటూ భ్రమలో వెళ్ళొద్దు. ప్రాచీన స్వభావం విడిచిపెట్టలేదా? వెలుగు రాలేదని అర్థం. ఇక్కడ క్రియలు ఉంటాయి, అక్కడ క్రియలు ఉంటాయి. ప్రాచీన స్వభావంలోనూ క్రియలు ఉన్నాయి, నవీన స్వభావంలోనూ క్రియలు ఉన్నాయి. వ్యత్యాసం ఏంటి అంటే ఆ క్రియల వలన వెలుగును ధరించుకుంటే ఈ క్రియల వలన చీకటి అలాగే ఉంటుంది. అంధకార సంబంధమైన క్రియలు విడిచిపెట్టకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? నిష్ఫలమైన జీవితంగా మిగిలిపోతుంది. మొక్క వచ్చింది, చెట్టు అయ్యింది, పువ్వు కూడా కనిపిస్తుంది, ఫలం మాత్రం లేదు. దాని పేరు నిష్ఫలమే. ఫలం ఫలించుటకు అంచుల వరకు వచ్చి ఫలించకపోతే దాని పేరు కూడా నిష్ఫలమే. ఫలం రాని చెట్టు పొలంలో ఎందుకు? ఫలించని చెట్టు
పొలములో ఎందుకు? ఏం ప్రయోజనం? గ్రహిస్తున్నారా? ఫలించని ప్రతి దాన్ని దేవుడు నరికి వేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఫలించు తీగలు ఫలించాలని. ఫలించు తీగలు మరి ఎక్కువగా ఫలించాలని ఫలించట్లేని తీగలను నరికి వేస్తున్న దేవుడు. అంటే ఫలం ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్న దేవుడు అని అర్థం కదా. గ్రహిద్దామా? నేను నిలిచి ఉన్నాను అంటే నాలో వెలుగు ఫలం కనపడాలి. ఆ ఫలం దాచిపెట్టడానికి ఉండదండి. నా మనస్సులో ఉందండి, బయట చేయలేకపోతున్నాను. అబ్బా, మంచితనమట మనస్సులో ఉందట, బయటికి చూపించలేకపోతున్నారట. ఆహా, మోసపరచుకోకు. హృదయం నిండిన దాన్ని బట్టే కదా నోరు మాట్లాడును. మంచి హృదయం కలిగి ఉంటే మంచి మాట నోట్లో నుంచి రాదా? మంచి క్రియ జీవితంలో కనబడదా? ఎవరిని మోసం చేసుకుంటున్నావు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు నానా. కప్పి పెట్టుకోవడం వేరు, విడిచిపెట్టడం వేరు. ఒప్పుకున్నవాడు విడిచిపెట్టుట సాధ్యం, కప్పుకుంటున్నవాడు విడిచిపెట్టలేడు. ఆ అబద్ధంలో, ఆ మోసంలో బ్రతకమని దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు గనుక అబద్ధానికి విడిచిపెట్టలేదా దేవుడు? గ్రహించి ఇక్కడ ప్రార్థన చేద్దాం. అలాగున మోసపోకూడదని ప్రార్థన చేద్దామా? అందుకోండి. హల్లెలూయా. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, తండ్రి స్తోత్రం 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 లయ. నాయన నా తండ్రి ప్రభా, నా తండ్రి మీకే వందనాలు. ఆయన నిష్ఫలమైన ఏ అంధకార క్రియలు కానీ, ఆయన నా తండ్రి ప్రభా, ఏ చీకటి కానీ లేకుండానట్లుగాను నా తండ్రి ప్రభా, ఫలము ఫలించేటువంటి వారుగా, వెలుగు ఫలము ఫలించేటువంటి వారుగా ఉండాలి తండ్రి. స్తోత్రంలయ. ఆయన ప్రాచీన స్వభావం విడిచిపెట్టకపోతే అది చీకటి క్రియలని, అది అంధకార క్రియలని, ఆయన నా తండ్రి ప్రభా, నవీన స్వభావం ధరించుకున్నప్పుడు వెలుగు సంబంధమైనటువంటి వారుగా, వెలుగు సంబంధమైన క్రియలు చేయవారుగా ఉంటారని తెలియజేసిన తండ్రి. స్తోత్రంలయ. ఏ అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టకపోతే నా తండ్రి ప్రభా, అది నిష్ప్రయోజనమని, నిష్ఫలమని, ఫలము లేని దానిదని చెప్పిన తండ్రి. స్తోత్రం. ఆయన ఆ ఫలము లేని చెట్టు కానీ పొలములో ఎందుకు వ్యర్థమే కదా. ఆయన నా తండ్రి ఫలించని ప్రతి చెట్టును దేవుడు నరికి వేస్తుండగా నా తండ్రి ప్రభా, ఆయన ఎందుకు నరికి వేస్తున్నారు అంటే ఫలించు తీగలు మరి ఎక్కువగా ఫలించటకు నా తండ్రి ప్రభా, ఆయన నా తండ్రి ఫలించని వాటిని తీసివేస్తున్న దేవుడై ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రం. ఆయన ఫలమును మరీ ఎక్కువగా ఆశిస్తున్న ప్రభా, మేమందరం
కూడా ఆయన నిలిచి ఉండి ఆయన వెలుగు ఫలము ఫలించేటువంటి వారుగా మేము ఉండాలి తండ్రి. మీకు స్తోత్రం ఆయన నా తండ్రి ప్రభా, మీకు వందనాలు. నాలో ఫలం ఉంది కానీ నేను చూపించలేకపోతున్నాను అనే స్థితి, అనే మోసకరమైన స్థితి ఎక్కడ ఉండడానికి వీల్లేదు. మంచితనం నా మనసులో ఉంది కానీ బయటికి చూపించలేకపోతున్నానన్న మోసపోతున్న తరంలో ఉండకూడదు ప్రభా. మీకు స్తోత్రంలే ఆయన నా తండ్రి. మంచి క్రియలో ఉంటే ఆటోమేటిక్ గా అది జీవితంలో కనపడుతుంది ప్రభా. ఆయన నా తండ్రి ఈ రీతిగా నా తండ్రి ఏదైనా ఒప్పుకొని విడిచిపెట్టి మీకు హేయకరమైనది తీసివేసుకొని నా తండ్రి ప్రభా, ఆయన నా తండ్రి సత్య విషయమైన ప్రేమలో కొనసాగాలి కానీ ఆ ప్రేమలో కొనసాగకపోతే అబద్ధానికి విడిచిపెట్టేటువంటి దేవుడు అయి ఉన్నారు కనుక నా తండ్రి ప్రభా, అలాగున మోసపొచ్చబడకుండానట్లు మోసపోకుండానట్లు నాయన నా తండ్రి ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఉపదేశంను స్వీకరించి వెలుగులో నడిచేటువంటి వారుగా, వెలుగు సంబంధులుగా జీవించే వారుగా, వెలుగు ఫలము ఫలించేటువంటి బిడ్డలుగా ఒక్కొక్కరు తయారగినట్లు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక శ్రేష్టమైన మాటను చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. అవునరా 3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. ఏంటంట? నేను ఇప్పుడు మీతో చెప్పిన ఈ మాటను బట్టి, అంతే కదా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు తెలుసా? ఏం మాటో తెలుసా? చెప్తా చూడండి. ఇల్లంతా క్లీన్ చేస్తే, మొత్తం కడిగి డస్టింగ్ అంతా చేసి చాలా నీట్గా అయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అమ్మయ్యా ఇప్పుడు క్లీన్ అయింది అనిపిస్తుందా లేదా? స్తోత్రం. అదే ఫీల్తో చెప్తున్నారు, అదే ఫీల్తో చెప్తున్నారండి. ఏ మాటతో చెప్తున్నారో తెలుసా? ఇప్పుడు చదవండి 1-2 వచనాలు. నేను నిజమైన యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం, 1వ వచనం 2వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆమేన్. హల్లెలూయా. ఇది అంత లైట్గా తీసుకోవడానికి కాదండి. ఈ వచనాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒక దీపం వెలిగించి ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటావా? అగ్ని కాలిపోతాం. అదేవిధంగా ఈ వచనాల్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, అర్థం అబద్ధమైనవి ఉన్నాయి. నువ్వెవరితోనైనా చెప్పేటప్పుడు నిజంగా నేను చెప్తున్నానండి ఇది ఇలాగే అని చెప్తున్నాము, నొక్కి వక్కాణించి చెప్తున్నామంటే దానికి కారణం ఏంటి? అబద్ధాలు ఉన్నాయనే కదా. ప్రభు చెప్తున్న మాట చూడండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎలీషా యొక్క శిష్యులు ప్రవక్తలే కానీ
ఒకసారి వంట చేసేటప్పుడు కారు ద్రాక్షల విషపు ఆకులు తెచ్చి వంట చేశారు. తెలియక చేశారట. ప్రవక్తలే తెలియక చేశారండి. ఏం చేశారు? అన్ని ద్రాక్షావల్లిలు ఒకటే కదా అనుకొని ఆకులు తెచ్చి వండితే వండిన తర్వాత అది విషమై కూర్చుంది. ఏం నేర్పిస్తుంది ఆ పాఠం? ముట్టుకున్న ప్రతి ద్రాక్షావల్లి నిజమైంది కాకపోవచ్చు. ద్రాక్షావల్లిని ఎవరితో పోల్చారు? ఆలోచించండి ఒకసారి. ద్రాక్షావల్లిని ఇక్కడ యేసయ్యతో పోల్చారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని. కానీ ద్రాక్షావల్లిని ఇంకా చాలా వాటితో కూడా పోల్చారు. అందులో ఒక పోలిక భార్య లేదా తల్లి స్థానంలో ఉన్న భార్య. చెప్పండి అన్నమాట. తల్లి స్థానంలో ఉన్న భార్యని కూడా ద్రాక్షావల్లితోనే పోల్చారు. చూడండి ఒకసారి ఆ మాటను చదవండి. 128వ కీర్తన 1, 2, 3 చదవండి. 128 128. Okay. 1, 2, 3. 1, 2, 3. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఎవరి గురించి చెప్తున్న మాట అప్పుడు? తల్లి స్థానంలో ఉన్న భార్య. ఫలించు ద్రాక్షావల్లి వలే ఉండును, వలే ఉండును, వలే ఉండును. వలే అన్నారా లేదా ద్రాక్షావల్లి అన్నారా? వలే ఉండును. హల్లెలూయా. పోలిక. కానీ ఇక్కడ యేసయ్య నేను ద్రాక్షావల్లి వలె ఉన్నాను అన్లా. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో చూడండి, నీ తల్లి చెప్పు ఉపదేశమును ఏం చేయద్దు. అంటే నిన్న మార్నింగ్ చదివిన వాక్యం ఈ రోజు కంటే ముందు. నీ తల్లి గురించి చెప్తున్న మాటల కంటిన్యూషనే ఈరోజు మనం చదివాం. చదవండి. నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. హల్లెలూయా. జాగ్రత్త చూడండి. నీ తల్లి ఉపదేశం ఏం చెయ్యకు, త్రోసివేయకు. ఇప్పుడు ఒక మాట చెప్పనా? ద్రాక్షావల్లి వలె ఉన్న నీ తల్లి ఉపదేశమే త్రోసివేయకు అని చెప్తే, నిజమైన ద్రాక్షావల్లి చెప్పే విషయం ఇంకెంత ప్రాముఖ్యం. హల్లెలూయా.
ఇప్పుడు ఆలోచించండి, నా తండ్రి వ్యవసాయకుడు. మనుషుల చుట్టే అంత సెక్యూరిటీని దేవుడు పెడుతుంటే, యేసయ్య, వాక్యమైన యేసయ్య, ఆ వాక్యమే నిజమైన ద్రాక్షవల్లి అయితే, ఆ వాక్యం ఫలించాలని వ్యవసాయకుడుగా ఉండి పని చేస్తుంది ఎవరో తెలుసా? స్వయాన దేవుడే. అర్థమవుతుందా? అంటే పనివారైనా జాప్యం చేస్తారేమో. సోమరివాడు చూడండి, సోమరివాని పొలము దాటిరాగా ఏం కనిపిస్తాయి? దూలకొండల చెట్లు, ముళ్ళ పొదలు, ఇవన్నీ కనిపిస్తాయి. కానీ దేవుడే వ్యవసాయకుడుగా గనక ఉంటే ఒక్క ముళ్ళ చెట్టు ఉంటుందా? ఉండకపోవచ్చు, ఉండదు. కానీ ఆయన దృష్టి అక్కడ కూడా కాదు, ద్రాక్షవల్లిలో ఉంది. గమనించండి, ద్రాక్షవల్లి ఉన్న పొలంలో కాదు. ఇంకా కీన్ అబ్జర్వేషన్, ద్రాక్షవల్లిలో తీగల్ని వెళ్ళి పరిశీలిస్తున్నారు. ఒక్కొక్క తీగ ఒక్కొక్క తీగ ఒక్కొక్క తీగ ఒక్కొక్క తీగను పరీక్షిస్తున్నారు. ఈ తీగ పువ్వుందా, ఫలముందా? రైట్. ఈ తీగ పువ్వు లేదా, ఫలం లేదా? నో. దీన్ని స్పేర్ చేయనా? ఓకే, ఈరోజు చూస్తాను, రేపు దీన్ని తీసేస్తాను అని అనుదినం ఫలం కోసం ఎదురు చూస్తూ వచ్చి వెతుకుతున్నది ఎవరో తెలుసా? యేసు ప్రభు కాదు, తండ్రి అయిన దేవుడు. మీకు అర్థమైందా? యూజువల్గా ఏ కంపెనీలోనైనా ఒక హయ్యర్ అథారిటీ ఉంటారు కదా, వాళ్ళకి పైన కంపెనీ CEO ఉంటారు కదా. డైలీ చూస్తున్న జస్ట్ నెక్స్ట్ లైన్ అథారిటీలో ఉన్న వ్యక్తి వస్తే అంత భయపడవేమో. కానీ CEO ఈరోజు వస్తున్నారనుకోండి, ఎలా ఉంటుంది ఇన్స్టిట్యూషన్ మొత్తం? అలా ప్రతిదినం ప్రతి క్షణం దేవుని పర్యవేక్షణలో ఫలిస్తుందా లేదా అని ఆయన తీసుకుంటున్న, ఆయనకు ఉన్న నామ్స్ ప్రకారం ఫలింపును వెతుకుతున్న దేవుని పర్యవేక్షణలో ఫలం క్యాలిక్యులేట్ అవుతుందట. ఇప్పుడు ఆలోచించండి, ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలో తెలుసా? అంత లైట్గా తీసుకోకు నానా. ఆయన చెప్తున్న మాట, నాలో ఫలింపని ప్రతి తీగ. ఎందుకలా చెప్తున్నారు? వాక్యములో ఫలింపని ప్రతి తీగ. దాని అర్థం ఏంటో తెలుసా? విత్తబడిన వాక్యం ఎగ్జాక్ట్గా ఎక్కువ ఫోల్డ్లో నీలో నుంచి బయటికి రావాలి, అంతే. వేరే ఆప్షన్ లేదు. ఒక్క ద్రాక్షకాయ ఎక్కడైనా వస్తుందా ఒక గుత్తిలో? ఏమ్మా? లేదు. విత్తినది ఒక్క ద్రాక్ష విత్తనమేనేమో, కానీ ఫలం గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఈరోజు
సత్యంలో ఉండాలని అబద్ధం మానేయాలని తీర్మానం తీసుకున్నాం అనుకో, ఒక్కసారి జయిస్తే చాలదు. హలో, గుత్తులు గుత్తులుగా ఫలించాలి. హల్లెలూయా. ఒక్కసారి వెళ్ళానండి. మనకి చాలా మంది చెప్తారు చూసారా, ఏయో పట్టణాలు వెళ్ళామని చెప్తారు కదా. నేను అక్కడికి వెళ్ళానండి. అమ్మ దేవుడిని నమ్ముకున్నావా అంటే, నేను ఆ ఊరు వెళ్ళానండి. ఏంటి, నువ్వు ఆ ఊరు వెళ్తే దేవుడిని నమ్ముకున్నట్టా? అలా క్రైస్తవులుగానే ఉన్నామనుకుంటూ అన్యులు చేస్తున్నట్టుగా చేసి చెప్పుకుంటున్న వారి వలె వాక్యం విని ఒక్కసారి పని చేసి ఆ వాక్యం ప్రకారం నడిచి ఇంకా అయిపోయింది జీవితం అంతా, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకున్న ఒక ఫీలింగ్ ఉందే. హలో, దేవుడు ఆశిస్తున్న ఫలం గుత్తులు గుత్తులుగా. నిన్నటిది కాదు, ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు దినం రాలేదా? ఫ్రెష్గా నువ్వు ఈరోజు బ్రతికి లేవా? ఫ్రెష్గా ఈరోజు వండుకొని తినట్లేదా? మరైతే ఆయన చిత్తం చేయడం కూడా ఫ్రెష్గానే ఉండాలి కదా. హల్లెలూయా. అనుదినము ఫలమును వెతుకుతున్న దేవుడు నాలో ఫలించని ప్రతి తీగ. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో తల్లి చెప్పుతున్న ఉపదేశం తండ్రి విన్నాడు అనుకోండి, తండ్రి వెతకడా పిల్లల్లో? తల్లి చెప్పిన మాట ప్రకారం వీళ్ళ బ్రతుకు ఉందా లేదా అని ఖచ్చితంగా వెతుకుతారు. అండ్ దేన్ని ఆధారం చేసుకొని తంతారు తెలుసా? అమ్మ చెప్పింది కదా నిన్న, నువ్వు ఎందుకు వినలేదు అని ఇంకా 2 ఎక్కువ తంతారు. అవునా? తండ్రి అయిన దేవుడు కూడా అలాగే వెతుకుతున్నారు నాన్న. అందుకే చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగ. వాక్యంలో ఫలింపు. వాక్యం ఏది విత్తబడిందో అదే ఎగ్జాక్ట్గా ఫలం రావాలి. ఇప్పుడు కాకరకాయ విత్తనం వేసామండి, సొరకాయ ఫలం వస్తుందా? అదే రావాలి. అదే విధంగా విత్తబడిన వాక్యమునే ఫలములో వెతుకుతున్న దేవుడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? వాక్యంలో ఉన్న ఎగ్జాంపుల్స్ గుర్తుంటాయి, వాక్యం గుర్తుండదు. ఇంకా ఫలం ఎక్కడిది? ఆలోచించండి. హృదయంలో భద్రపరచుకొనని వాక్యం ఫలంలోకి ఎలా వస్తుంది నాన్న? ఇక వాక్యమే వినని పరిస్థితి ఉంటే, వాక్యమే చదవని ధ్యానించని పరిస్థితి ఉంటే, ఇక ఆ జీవితం ఫలిస్తున్నాను అనుకుంటే అది ఫలింపేనా? అది ఫలింపేనా? చెప్పండి, అది ఫలింపేనా? అసలు కాదు కదా. ఇప్పుడు చెప్తున్న ఇంకొక మాట ఏంటో గమనించండి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి. ఫలిస్తున్న ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి. అంటే నువ్వు ఒక పండును బయటికి తీసుకుని వస్తున్నావు నీలో నుంచి కష్టపడి, నువ్వు ఇంకా గుత్తులు గుత్తులుగా ఫలించాలని దేవుడు నీ పక్కనే ఉన్న ఫలించని తీగలను నీ దగ్గర నుండి తీసేస్తారట. కారణం
నువ్వు బహుగా ఫలించాలని, నువ్వు బహుగా ఫలించాలని ఈరోజు ఫలించట్లేని ప్రతి తీగకు ఇస్తున్న హెచ్చరిక ఏంటి తెలుసా? విత్తబడుతున్న వాక్యం ఫలములో కనపడకపోతే ఫలించు వారి క్షేమాభివృద్ధి కోసం ఏం జరుగుతుంది? అది ఫలము లేని వాటిని దేవుడే తీసివేస్తే. ఎవరు తీసివేస్తారండి? ఎవరు తీసివేస్తారు? వ్యవసాయం చేస్తుంది ఎవరు? దేవుడే. నిజమైన ద్రాక్షావల్లికి కాపుగాస్తున్నవారు స్వయాన దేవుడే. ఇక బ్లేమ్ చేసి వేస్ట్ అండి. దేవుడు నాకు అన్యాయం చేశారు, దేవుడు ఏదో చేశారు. కాదు, నువ్వు ఫలించలేదు, అది కారణం. కారణం కూడా తెలుసుకోలేని ఒక మూర్ఖత, గ్రహింపు లేని ఒక మూర్ఖత. కారణం ఎవరు? ఫలించని నేనే. నన్ను తీసేస్తే కారణం ఎవరు? ఫలించని నేనే. చెప్పండి అలా. నన్ను తీసేస్తే కారణం నేనే, ఫలించని నేనే కారణం. అర్థమవుతుందా నానా? నీలో ఫలం ఒక్కరోజు కాదు, ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ఎదురు చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఇంకో మాట చదవండి, 8వ వచనం. సామెతలు యోహాను 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త, దేవా స్తోత్రం, 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. మీరు బహుగా ఫలించాలి నానా. గుత్తులు గుత్తులుగా వస్తున్న ద్రాక్ష ఫలం ఎలా ఉంటుందో ఆ ద్రాక్ష గుత్తును చూడండి. అలా బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. గమనిస్తున్నారా? చెప్తా. ఇప్పుడు రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు గమనించండి. ఒక నిజమైన ద్రాక్షవల్లి ఉంది. బహుగా ఫలిస్తున్న తీగలన్నీ కూడా వెలుగుతో నిండుకొని ఉంటాయి. ఫలించలేని తీగలన్నీ నల్లగా మాడిపోయి మసిలాగా చీకటి వలె ఉంటాయి. ఓకేనా? అలా గుర్తుపట్టండి. ఈ వెలుగుతూ ఉండి గుత్తులు గుత్తులుగా ఫలిస్తున్న తీగలను బట్టి దేవుడు మహిమపరచబడతారు. మత్తయిలో చదివిన మాట ఏంటండి? అది కాదా? మనుష్యులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారట. ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నారు. నిజమైన ద్రాక్షవల్లి చెప్తున్నారండి తీగలతో. వ్యవసాయం చేస్తున్న తండ్రికి మహిమ రావాలి అంటే తీగలారా మీరు ఫలించండి అని. ఫలిస్తున్న తీగలు వెలుగు నింపుకుంటూ ఉంటాయి. వెలుగు నింపుకుంటున్న తీగలు ఫలిస్తూ ఉంటాయి. అకాలం అయినా ఫలిస్తాయి. నీరు లేదు అయినా ఫలిస్తాయి. గాలి వర్షం అయినా ఫలిస్తాయి. కారణం అవి నిలిచి ఉన్నది ఎవరిలో? యేసయ్యలో, వాక్యంలో. ఇప్పుడు రండి 15వ అధ్యాయం 8కి. మీరు బహుగా ఫలించుట వలన, అర్థం మీరు బహుగా సత్క్రియలు చేయడం వలన నా తండ్రి మహిమపరచబడును. పరలోకమందున్న మీ తండ్రి అన్నారే, అదే తండ్రి అండి. మహిమపరచబడాలి. హల్లెలూయా. అలా మహిమపరచబడితే ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆయనకి శిష్యులు ఎప్పుడవుతాం? ఫలించినప్పుడు. అప్పటి వరకు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు పేరు పెట్టుకున్నంత మాత్రాన సహోదరులు కాదు నానా. ఆయనలో ఉన్నంత మాత్రాన ఫలింపు వస్తాదని భ్రమలో ఉండకు. ఆయన నామం పెట్టుకున్నంత మాత్రాన ఫలింపు ఉందనుకోకు నానా. ఏదో రకంగా కొట్టుకుపోతాంలే అనుకుంటున్నావు. నోనో. ప్రతి తీగను వెళ్ళి బహుగా ఫలిస్తుందా లేదా అని మీరు గమనించండి. ఒక్క ద్రాక్ష పండు చూసి ఫలిస్తుంది అనుకోరు దేవుడు. బహుగా ఫలిస్తున్న అనుభవం కావాలి. అనుదినం ఎన్ని వాక్యాలు మనం నేర్చుకుంటున్నామో అన్ని వాక్యాలు మన జీవితంలో బహుగా ఫలింపులోకి రావాల్సిందే. గుత్తులు గుత్తులుగా ఉన్నాయా లేదా అని పరీక్ష వస్తూనే ఉంటుంది. ఆ ఫలం కూడా నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? ప్రభు వచ్చి చూసేంత వరకు. తండ్రి అయిన దేవుడు ఫలం చూడడానికి వస్తారు. ఇప్పుడే పడిపోయింది ప్రభు అంటే ఆహా యాక్సెప్టెడా? చెప్పండి చెప్పండి. లేదు. తండ్రి అయిన దేవుడు చూస్తున్నప్పుడు ఫలించాలి. ఆయన ఎప్పుడు చూస్తారో మనకి ఎలా తెలుసు? అందుకే ఎవరో చూస్తున్నారని కాదు, నీ లోపల నింపుకుంటున్న వాక్యమును బట్టి ప్రవర్తించు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మోసపోకు. దేవుడు వెక్కిరింపబడడు. ప్రార్థన అక్క. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సో దీపము